ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతం, లేకపోతే అక్కడి నుంచి అలాగే వెళ్ళేవాళ్ళం. కానీ వివాదాలు, తగాదాలు అంటే నాకు ఇష్టం ఉండేది కాదు, నాకు కానీ సహోదరి. ఆ శ్రమ ఏదో మేము భరించాలి, ఆ అవమానం, ఆ నింద, కొన్నిసార్లు అవమానాలు కూడా లేనిపోని మోపేవాళ్ళు. అయితే అవన్నీ కూడా శ్రమ పరిస్థితులు, ఏడ్చుకున్న పరిస్థితులు ఎన్నోసార్లు. నేను వ్యక్తిగతంగా, అది వ్యక్తిగత, నేనైతే అంత డైరెక్ట్గా ప్రార్థనలు ఏడవటం నాకు కుదరదు, కానీ వ్యక్తిగత ప్రార్థనలో సహోదరి అయితే దైవ సేవకునేవాడు ఎప్సిబాకు ఆ అంకుల్ అని అనేవాడు, ప్రార్థన వరం ఉంది అంటే భారంతో ప్రార్థన చేసింది, కన్నీళ్ళతో ప్రార్థన చేసింది. అందరూ అట్లా చేయలేరు కదా, అదే కొత్త దైవజన్ చెప్పాడు. సరే, అంటే చూడండి, ఇట్లాగా దేవుని సేవకులు ఇలాగానే కన్నీళ్ళతో ప్రార్థన పరిచర్యల్లో, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నో విషయాల్లో ప్రభు సహాయపడుతొచ్చాడు. దేవుని మహాకృప బట్టి. సరే, మన ముగింపులోకి వెళ్తే ఇవన్నీ ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ ఆ రకాలుగా ఈ 22 సంవత్సరాల సేవలో, 22 సంవత్సరాల సేవలో రేకుల షెడ్లో ఉన్నాం, కారేళ్లలో ఉన్నాం, స్లాబ్ లేదు ఇప్పటికీ మాకు. అదే అయినా దేవుని స్తోత్రం, సంతృప్తి నాకు. మాకు సొంత ఇల్లు ఉంది, కానీ అక్కడ గురిజాల్లో సేవకు వచ్చేసాం. ఇల్లు కట్టినాక ఆ ఇల్లులో మేము లేము, సేవకు వచ్చేసాం కాబట్టి. అద్దెలుకున్నాం, కారేళ్లలో ఉన్నాం, ఆ రేకులు, ఎండ, వేడి, ఎన్ని కూడా నేను, పిల్లలు కూడా అనుభవించడానికి దేవుడు మాకు కృప ఇచ్చినాడు. దేవుని మహాకృపను బట్టి మాత్రమే చెప్పగలను. ఇప్పటికీ కూడా ఆ పరిస్థితులు కూడా దేవుడు తీసుకొస్తాడు. అంటే దేవుడు నమ్మదగిన వాడు. అయితే ఎన్ని స్థలాల్లో మేము నిలబడి చేయలేకపోయినా, చేసినా, ఎంతవరకు చేసినా దేవుడు తెలుసు మా కష్టం, ప్రయాస. శిలోహలో కూడా అక్కడ 2.5 సంవత్సరాల మందిరం కట్టే పనిలో ఒక ఓటర్లో సర్వర్ లాగా ఎవరు వస్తే వాళ్ళకి టీలు పెట్టి, వాళ్ళకి సేవకులు వచ్చిన, పెద్దలు వచ్చిన, మందిరం పనుల విషయాలు, ఎన్నో విషయాల్లో ప్రయాసపడుతూ వచ్చినాం. కొన్ని నిందలు, అవమానాలు వేసినారు, అయినప్పటికీ ప్రభు స్తోత్రము, నిలబడలేదు, సేవ చేయలేరు అనే అనేక పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఒకటి మాత్రం చెప్పుకున్నాను, ప్రభు మహాకృప బట్టి ఎక్కడ కూడా సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు. ఎక్కడ కూడా చెడ్డ సాక్ష్యం రాలే. ఈ మాథ్యూ లేదా ఎప్సిబు చెడ్డోళ్ళు, వీళ్ళు చెడిపోయిన వాళ్ళు, లేదా చెడ్డ సాక్ష్యం రాలే. అయితే 2 సంవత్సరాలు చేసాం, 1 సంవత్సరం చేసాం, లేదా ఇంకో చోటుకి వెళ్ళామో, కానీ చెడ్డ సాక్ష్యం మాత్రం మాకు నిలబడి గట్టిగా ఎక్కువగా గొప్ప సేవ చేయలేకపోయినా, కానీ దేవుని మహాకృప బట్టి చెడ్డోళ్ళు, చెడు సాక్ష్యం రాకుండా దేవుడు ఇంతవరకు నిలబెట్టాడు. అది దాన్ని బట్టి వంట దినమున నేను చెప్పుకోవడం కాదు, కానీ మన గురజాల్లో వివాహమైన క్రీస్ దాస్ అన్న స్థానిక దైవ సేవకుడితో, ఇజ్రాయెల్తో మాట్లాడుతూ భోజనం టేబుల్ దగ్గర మాథ్యూ రక్షించబడ్డాడు. మాథ్యూ వాళ్ళ ఇంట్లో ఒక్కడు రక్షించబడితే, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మేనత్తలు, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ అమ్మమ్మ, ఇంతమంది అందరూ కదిలారని నేను చెప్పమనలేదు కదా, నేను చెప్పమనలేదు. అక్కడ స్థానిక ఇజ్రాయెల్ గురజాల దేవుని సేవకుడితో క్రీస్ దాస్ అన్న స్వయంగా ఆయన చెబుతున్నాడు, ప్రభు స్తోత్రం, నేను చెప్పలేదు, క్రీస్ దాస్ అని చెప్తున్నాడు. దేవుని కృపను బట్టి బలహీన సేవ చేయదు, కానీ దేవుని కృపను బట్టి మొదట ఇంట్లో నన్ను రక్షించిన దేవుడు, అమ్మ, నాన్న, తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లికి రక్షించబడి, బంధువులు, మేనత్తులు, బాబాయిలు కుమారులు, దాదాపు 20-25 మంది దాకా అందరూ ఉంటారు. వీళ్ళందరూ తర్వాత రక్షించబడ్డోళ్ళని క్రీస్తు దాస్ అన్న సాక్ష్యం ఇస్తున్నాడు. మొన్న దినమున మేరక్క దైవ సేవకులు యూత్ మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కందుకూరు వాళ్ళు, అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళ ముందు, ఇదిగో మా ఆత్మీయ కుమారుడు, వీళ్ళు మాథ్యూ, మా ఆత్మీయ కుమారుడు, వాళ్ళందరి ముందు గర్వంగా చెప్తాను. అంటే దేవుని మహిమను బట్టి ఏంటంటే, సాక్ష్యము పోగొట్టుకోకుండా మేము గొప్ప సేవ చేయలేదు, కానీ సాక్ష్యము కాపాడు. ఒకసారి క్రీస్తు దాస్ అన్నాడు, సేవ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారయ్యా, వాళ్ళు కొంతమంది వేరే సంబంధాలు కలిగి ఉండి, లేదా వాళ్ళ సేవల మాట వెనక పెద్దలతో, మాథ్యూ వల్ల సేవ ట్రైనింగ్లో ఉన్నాడు, నాకు ఎప్పుడు సమస్య రాల అని క్రీస్తు దాస్ అని చెప్పినాడు. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి, కానీ అయితే దేవుని మహాకృపను బట్టి సాక్ష్యము ప్రాముఖ్యమైనది. ఎంత సేవ చేశాను ముఖ్యం కాదు, కానీ సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. సరే, దేవుని కృపను బట్టి చెప్పేది ఏంటంటే, ఆ కుటుంబంలో దేవుని మహాకృప, దేవునికి మహిమ. నేను రక్షించబడిన తర్వాత తమ్ముడు తెలియమని రెప్కా కూడా 8వ తరగతి అప్పుడు చదువుకుంది, 8 చదువుకుంది. ఆ తర్వాత మేము సేవలో ఉండి ఆయన చదవాలి అని మళ్ళీ 10th స్కూల్ పంపించి, మళ్ళా ఇంటర్కు పంపించి, ఆ తర్వాత రెప్కా చదవటము, మ్యారేజ్ విషయంలో కూడా దేవుడు ఎన్నో విషయాలు ప్రభు సహాయం చేస్తూ వచ్చిన, ఒక సంబంధం వచ్చింది, దానికి కాదన్నాం. ఆ తర్వాత ప్రభాకర్ గారి విషయం వచ్చినప్పుడు అమ్మా నాన్నలు వాళ్ళు కూడా భారంతో ప్రార్థన చేసేవాళ్ళు. ఆ విషయంలో ప్రార్థన చేసి దేవుని కృపను బట్టి అక్కడ మొదట దేవుడు, రెండవదిగా దేవుని దాసులు, సంఘము, అనేక ప్రార్థన బట్టి అలాగా వివాహం విషయంలో దేవుడు వాడుకున్నాడు. బంధువుల విషయాలు, కుటుంబాల విషయాలు, ఎన్నో విషయాలు దేవుడు చెప్పగలను. నా తర్వాత వాళ్ళు రక్షించడంలోకి వచ్చిన దేవుని మహాకృప ప్రభు వాడుకున్నాడు. ఒక పరిచర్య, చిన్న పరిచర్య చేయడానికి ప్రభు వాడుకున్నాడు. ప్రతి చోట బాప్తిస్తాలు పొందుకుంటూ వచ్చినారు. దేవుని పనిని దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని మహాకృపను బట్టి చెప్పేది ఏంటంటే, మనము
ఈ 22 సంవత్సరాల సేవలో సహోదరి బిడ్డలు మేమే కాదు కానీ పిల్లలు కూడా చెప్పగలను, వాళ్ళు కంట్రోల్ బియ్యంతో తిన్నారు. పచ్చడేసి పంపిస్తే క్యారేజ్కి వద్దు అనేవాళ్ళు కాదు, పచ్చడి ఏంటి అనేవాళ్ళు ఎదురు మాట్లాడేవాళ్ళు కాదు. పచ్చడితో తిన్నారు, కంట్రోల్ బియ్యంతో తిన్నారు. ఇప్పుడు కూడా రోజు కూడా అవసరమైతే పచ్చడి తినమంటే తింటారు, ఒక పూట తినొద్దంటే ఆగుతారు, ఫాస్టింగ్ ఉండు అంటే ఉంటారు అంతే. ఇప్పుడు కూడా చెప్పగలను ప్రభువుని బట్టి. అంటే ఏంటంటే దేవుని కృప, దేవుడు వాళ్ళకి ఆ మనసు ఇచ్చాడు. దేవుడు మా పరిస్థితిని తిరిగి ఆ పిల్లలు కూడా మాకు తగ్గట్టుగా అలాగ సర్దుకుపోతారు. వాళ్ళు ఒకసారి నేను ఖర్చు పెడితే ఖర్చు పెట్టాలంటే వాళ్ళు అంటారు, మా ఎందుకులే డాడీ మనకి ఖర్చు ఎందుకులే అని వాళ్ళు నాకు సలహాలు ఇస్తుంటారు. అంటే చూడండి, ఇలాగ కష్టపడడానికి ఇష్టపడే పిల్లలను దేవుడు నాకు ఇచ్చినాడు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటాను. సహోదరి కానీ ఇలాగ దేవుని సేవలో ఎన్ని పరిస్థితులు అవన్నీ దేవుడికి మాకు తెలుసు. ఎన్ని ఆపరేషన్ ఇబ్బందులు పరిస్థితులు అనేక. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలు కూడా ఉన్నారు. సౌత్ గ్రేస్వల్ గుంటూరు కానీ బిడ్డలు కూడా అలాగా అనేకులు కూడా ప్రభు కృపను బట్టి వాళ్ళు కూడా గత ఆ దినాల్లో నేను ఇప్పుడు మర్చిపోను, అయితే హృదయంలో ఉంటాయి, సందర్భంగా చెబుతున్నాను. వాళ్ళు దేవుని బిడ్డలకు ఎంతో సహకరించారు. ఆపరేషన్ జరిగినప్పుడు మేము వర్షంలో 3 దినాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ టైంలో వాళ్ళు కవిత కానీ గ్రేస్ కానీ వాళ్ళు హాస్పిటల్కి వచ్చి అన్నం తీసుకురావడం వర్షంలోనే బిడ్డలు వాళ్ళు ఎంతో ప్రయాసపడినారు. అలాగా తెలుసు. అలాగా 12 బిడ్డలు కానీ వాళ్ళు కూడా ఎంతో వాళ్ళు దీనంగా ఉంటారు. వాళ్ళు కొంచెం వయసులో పెద్దోళ్ళని కానీ వాళ్ళు మేము సేవకులు ఎంతో గౌరవిస్తారు. ఇలాగా ప్రేమించే దేవుని బిడ్డలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, పరిచయిస్తున్నారు. వారిని బట్టి ప్రభుకు స్తోత్రం. ఇలాగా కుటుంబాలు ఇక్కడ దేవుని సేవలో సహకరిస్తున్న కుటుంబాలు బట్టి కూడా దేవునికి స్తోత్రం. అయితే సరే, మనం ఇలాగ దేవుని పరిచయంలో ప్రభు ముందు దినాలు కొనసాగి పరిచర్య చేయడానికి ప్రభు కృప దయచేటట్లు మా కోసము ప్రార్థన చేయండి. ఒక లేఖన భాగం చదువుకున్నాం కదా, ఆ మాట చూసి మనం ప్రభువులో పాల్పొందాం. వచ్చింది ఇక్కడ మనం చదువుకున్న భాగానికి వస్తే, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదండి, ఒకడు నన్ను చెప్పండి ఏం చేయాలంట, సేవించిన ఎడల. ప్రభువును సేవించటం అంటే 3 విషయాలు అక్కడ ఉన్నాయి. మనకి మనకు సమయం లేదు కానీ, అయితే మనం ఈ సేవకు వచ్చి 22 సంవత్సరాల సందర్భంగా మనము ఏ సేవ చేయాలి, రెండోది ఎలా సేవ చేయాలి, మూడోది సేవ చేస్తే కలిగే ప్రతిఫలం ఏంటి అంటే, సేవ చేస్తే ఎవరు సేవ చేయాలి తెలుసా? సేవకులే కాదు, పరిచారకులు, బాధ్యగల సహోదరులు, విశ్వాసులు అందరూ కూడా చెప్పండి ఏం చేయాలి, మనందరము సేవ చేయాలి. అకుల ప్రిస్కిల్లా వాళ్ళు విశ్వాసులు, పరిచారకులు, వాళ్ళు కూడా పౌలు గారితో కలిసి సేవ చేయాలి. అపోస్తలుడైన పౌలు దైవజనుడు, ఆయనతో కలిసి సేవ చేసి, అంటే పౌలు గారు పరిచర్య చేస్తున్నారు, దైవ సేవకుడు, విశ్వాసులు పరిచారకులు పౌలు అకుల ప్రిస్కిల్లా చేస్తున్నారు, ఆయన తోటి జత పని వారు ఉన్నారు. దేవుని బిడ్డలంగా మనము సేవ అంటే సేవకులు ఒక్కలేగా చేసేది. సేవ ఎవరు చేయాలి చెప్పండి బైబిల్ ప్రకారం? రాజులైన యాజక సమూహం. అంటే ఒక మాట చెప్పాలంటే, రక్షించబడిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి దేవునికి? చెప్పండి ఎవరు చేయాలి చెప్పండి సేవ? ఇప్పుడు చెప్పండి ఎవరు చేయాలి సేవ దేవునికి? రక్షించబడిన ప్రతి ఒక్కరు. రక్షణ లేని వాళ్ళకి అవకాశం లేదు, ఆ అధికారం లేదు, దేవుడు ఆ భాగ్యం లేదు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి, పరిచారకులు, దేవుని సేవకులు మనందరము దేవుని సేవ చేయాలి. అయితే ఎలా? ఈ సేవ ఏంటో తెలుసా? సేవ అంటే చాలా మంది తునీకరించేవాడు. ఉద్యోగస్తులను గౌరవించినంతగా సేవకులు గౌరవించారు, సేవకులను పట్టించుకోరు, సేవకులు ఇళ్ళకి రారు, వాళ్ళు పిలవరు. వాళ్ళు వెళ్ళినప్పుడు, సేవకులు వెళ్ళినప్పుడు కూడా పెట్టే పదార్థాలు వేరుగా ఉంటాయి. ప్రభు స్తోత్రం, అయినా దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మన విషయం ఏంటంటే, కానీ దేవుడు గ్రంథంలో సేవకులు అంటే ఏమి రాబడిందంటే, వాళ్ళు అక్కడ రాబడింది సర్వోన్నతుని దేవుని సేవకులు అని రాబడింది. భూమికి ఆకాశం సృష్టికర్త అయిన సేవకులు అని రాబడింది. యోనా అంటాడు, యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఆకాశం దేవుని సేవకుని అంటాడు. పౌలు శీలను గురించి దెయ్యాలంటాయి కదా, వీళ్ళు సర్వోన్నతుని దేవుని సేవకులు అంటే ఎవరో తెలుసండి? వాళ్ళు ఇందాక మనం ఆరాధన చూస్తాం, మహాదేవుని సేవకులు, సృష్టికర్త అయిన సర్వభౌమాధికారి దేవుని సేవకులు. అయిన లేఖనాలు ఉన్నాయి, సమయం ఎక్కువ ఎందుకని చెప్పట్లేదు, రెఫరెన్స్ ఉన్నాయి. సేవకులు అంటే ఏదో ఆర్డినరీ కాదండి వాళ్ళు. మన దేవుడు గొప్ప దేవుడు, బలమైన దేవుడు, ఆ దేవుని సేవకులు. చూడండి, ఈ లోకంలో ప్రజాసేవ ఉంది, ప్రభుత్వ సేవ ఉంది, మానవ సేవ ఉంది, సాతాను సేవ ఉంది. ఇక్కడ మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ప్రైవేట్ మంచి కంపెనీల్లో ఇలాగుంటాయి. మనం చూస్తే ఈ సెంట్రల్, సరే ఈరోజు మనకు కొంచెం సందర్భంగా దయచేసి కొంచెం పంచుకుంటాం. మనకు చూడండి, ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ ఉన్న మనకు తెలుసు, పిఆర్స్ అని, హెచ్ఆర్స్ అని, తర్వాత వాళ్ళకి నెల నెల జీతం అని, వాళ్ళకి రిటైర్ అయితే వచ్చే డబ్బులు, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ సేవకులకి ఉండవు. ఎన్ని ఉంటాయా? ఉండవు సేవకులకి. వీళ్ళకి అంటే ఏదో దేవుని సేవలో ప్రభు ఇచ్చేవి అంటాయి. అట్లా చెప్పి దేవుడు తక్కువ ఇచ్చేయాడు.
ఒక ఉద్యోగస్తులకు ఉన్న విధానాన్ని రకరకాలు మీకు తెలుసు, కానీ నేను వివరించాల్సిన పని లేదు. కంపెనీ వాళ్ళు ఇచ్చేవి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే సేవకులకి ఏం లేదు తెలుసా, దైవజన్ అన్నాడు సేవకులకి రిటైర్మెంట్ లేదన్నాడు. ఎప్పుడు రిటైర్మెంట్ తెలుసా? ప్రభు పిలిచినప్పుడే రిటైర్మెంట్. చనిపోయేదాకా సేవకులు అంటారు వాళ్ళని. కొంతమంది రిటైర్ ఉంటాయి, అది ఏ ఉద్యోగం కావచ్చు, ప్రపంచంలో ప్రతి ఉద్యోగం రిటైర్మెంట్ ఉంది. కానీ రిటైర్మెంట్ లేని సర్వీస్ ఎందుకు తెలుసా? గాడ్ సర్వీస్, దేవుని సేవ. చచ్చిపోయేదాకా వాళ్ళని దేవుని సేవకులు అంటారు, కానీ రిటైర్ అయ్యారని అనరు. చూడండి, గమనించినట్టయితే మహోన్నతుని దేవుని సేవకులండి. ఒక ప్రభుత్వ సేవకులు కోలే లోకంలో ఘనత ఓకే కాదంటలే, మంచి కంపెనీల్లో వాళ్ళు కొంచెం ఘనత ఉంటుంది, పెద్ద పెద్ద డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం ఘనత ఉంటుంది. కానీ ఇవన్నిటిని మించిన గొప్ప డిపార్ట్మెంట్ ఏంటి తెలుసా? హెవెన్లీ డిపార్ట్మెంట్, పరలోక డిపార్ట్మెంట్. ఆ పరలోక డిపార్ట్మెంట్ సమానమైనది ఏది లేదు ఆ ప్రభుత్వంలో. అందుకే బైబిల్ అంది వాని ఉద్యోగం అని రాబడింది. అంటే సేవ ఏంటి తెలుసా? హెవెన్లీ జాబ్, ఉద్యోగం. కీర్తనలో మాట ఉంటుంది, యూదా ఉద్యోగం పోగొట్టుకుంటాడు, యూదా ఉద్యోగం, అతని ఉద్యోగం వేరొకరికి ఇవ్వబడింది. అది వచనము, కీర్తనలో ప్రవచనం, అపోస్తలుల కార్యం 1 నెరవేరింది. అంటే దేవుని సేవ తెలుసా? స్పిరిచువల్ జాబ్, హెవెన్లీ జాబ్, ఉన్నతమైన పరలోకపు జాబ్. ఇది అన్ని ఉద్యోగాల కంటే గొప్ప ఉద్యోగం తెలుసా? దేవుని సేవ. దీనికి సమానమైనది లేదు. బిల్లీ గ్రహం గారిని ఒకసారి అడిగారు ఆయన, అయ్యా మీరు ఇంత పేరు ప్రపంచ అంతర్జాతీయ ఉద్యోగం కదా, మీరు కనుక అధ్యక్షుడు నిలబడితే ఖచ్చితంగా ఓట్లోనే వస్తే మీరు ఖచ్చితంగా మీరు గెలుస్తారంటే ఆయన నవ్వుతానంట, ఆఫీసర్లుగా ఉన్న నన్ను అటెండర్గా మారమంటారా అన్నాడు. ఏమన్నాడు? ఆఫీసర్గా ఉన్న నన్ను అటెండర్ స్థాయికి వెళ్ళమంటారు. అటెండర్ స్థాయి అంటే ప్రపంచం, అంటే అమెరికా అంటే ప్రపంచంలో పెద్ద దేశం, పెద్దన్న అంటారు ఆ అధ్యక్షుడిని. అమెరికా దేశ అధ్యక్షుడు అటెండర్తో పోల్చాడు, దేవుని సేవ అంటే ఆఫీసర్తో పోల్చాడు. అది ఎవరు చెప్పారు? బిల్లీ గ్రహార్ ఆత్మీయుడు చెప్పారు. భక్సింగ్ గారు చెప్పాడు. ఆయన తెలుసా, కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ల కంటే దేవుని సేవకుడు అంటే అది ఎంత గొప్పదనేవాడు ఆయన, భక్సింగ్ గారు. అంటే సేవకులు కొంతమంది వాళ్ళు సరిగ్గా జీవించక, సాక్ష్యాలు లేకుండా అడుగుతూ, భిక్షం అడుగుతూ, లేదా రకరకాల అయితే మనం అనేంతటం కాదు. కానీ అలాగ దేవుని సేవ కంటే విలువ లేక ఇది విలువ తగ్గిపోతుంది. కానీ దేవుని సేవ అంటే భక్సింగ్ గారు, ఈ లోకంలో ఏ ఉద్యోగం పనికిరాదన్నాడు భక్సింగ్ గారు. నీ కుమారుడు ఐఏఎస్ అయ్యే కంటే నాకు సంతోషం లేదు, ఒక గొప్ప దైవ సేవకుడు అయ్యా అంటే నాకు సంతోషం అన్నాడు భక్సింగ్ గారు. సరే, వాక్యం కూడా రాబడింది కనుక మనం అన్ని సేవలు అంటే అన్ని ఉద్యోగాలు గొప్ప ఉద్యోగం ఏంటంటే దేవుని ఉద్యోగం, అది దేవుని సేవ అని బైబుల్ చెబుతా ఉంది. మనం విన్నా, తునీకరించిన, అంగీకరించకపోయినా ప్రభు స్తోత్రం. సరే, ఇక్కడ మనం రెండో మాటకు వస్తే, ఇప్పుడు దేవుని సేవ ఎలా చేయాలి అనే మాట అందరం చేయాలి చెప్పాం కదా. రక్షించబడ్డ ప్రతి ఒక్కరు చెప్పండి, ఎవరు చేయాలి సేవ? దేవుని సేవ. రక్షించబడిన అందరూ సేవ చేయాలి. అయితే అందరూ సేవ చేస్తున్నామా? ప్రశ్న ప్రభువుల దగ్గర పరీక్షించుకోవాలి. ఎలా సేవ చేయాలి దాన్ని మనం మెయిన్ చూస్తే, మీరు వినండి, తీయొద్దు, టైం ఎక్కువది కనుక. అక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే, మీరు వినండి, తీయొద్దు, సంఖ్యాకాండ రాసుకుంటూ సంఖ్యాకాండ 15:1 మందిరపు సేవ. నెంబర్ 1 మందిరములో సేవ. పట్టలేసి ఊడ్చేది, చాపలేసేది, మైక్ సిద్ధపరిచేది, లెట్రిన్స్ బాత్రూమ్ క్లీన్ చేసి, దీన్ని మందిరపు సేవ. సమయాలు మందిరంలో ఉండి ఉపకరణాలు శుభ్రపరుస్తూ, దీపాలు వెలిగిస్తూ, అందిస్తూ మందిరపు సేవ. సంఖ్యాకాండము డిఫరెన్స్ తో సహా మనకు చెప్పబడుతోంది 15:1. రెండవది సంఖ్యాకాండం 16:9 సమాజం ఎదుట సేవ. అంటే సమాజం, కాంగ్రిగేషన్, ఇంగ్లీష్ చర్చ్, సంఘం. ఇశ్రాయేలు సమాజం పిలవబడారు, కొత్త నిబంధనలో సంఘం. అంటే సంఘం ఎదుట సేవ. మనం సంఘంలో సేవ చేయాలండి. సంఘంలో దేవుని ప్రజలంగా మనము దేవుని సంఘములో సేవ చేయాలి. ఇది రెండవది, సంఘంలో సేవ చేయాలి. మూడోది ఎలా సేవ చేయాలి? నెంబర్ 3 మొదటి దినవృత్తాంతములు 16:4 మందసం ఎదుట సేవ. మొదటి దినవృత్తాంతాలు 16:4 మందసం ఎదుట, మహిమగల మందసం ఎదుట సేవ చేయటం. నెంబర్ 4 ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:22, ఫిలిప్పి 2:22 సువార్త సేవ. మనలో అన్నగ పరిశుద్ధంగా లేదా ఎబ్రోన్ టీం, చెన్నై టీం, హైదరాబాద్ సువార్త సేవ చేస్తారు. మంచిది, ప్రభు స్తోత్రం. అంటే ఇక 4వది సువార్త సేవ. రక్షించబడిన ప్రతి మనిషి బల్ల పాలు పొందుతున్నాం. మనం ఈ వారంలో ఎవరికైనా సువార్త చెప్పామా? ఈ సువార్త సేవ చేస్తున్నామా? 4వది సువార్త సేవ. 5వది సంఖ్యాకాండం 18:7 యాజకత్వ సేవ. దయచేతనే అప్పగించబడింది, దయచేత అప్పగించబడి యాజకత్వ సేవ. అంటే ఈ సేవ మనం కోరుకుంటూ రాదండి. నేను సేవకుని కావాలి, దైవ సేవకుని కావాలి, పాస్టర్ కావాలి అనుకుంటే కాదు. అహరోను పిలువబడినట్లుగా ఘనత తనంతగా తనకు రాలేదు. దేవుడు పిలుచుడు ద్వారా అహరోను ఘనత వచ్చింది. హెబ్రీ పత్రిక మనం చూస్తాం. పిలువబడి ఘనత పొందాడు అహరోను, దేవుని చేత మోషే ద్వారా పిలువబడ్డాడు అహరోను సేవకి. పౌలు గారు పిలువబడ్డాడు సేవకుడు, పిలుపు లేకుండా సేవ చేయకూడదు. మళ్ళా
పిలుపు ఉండాలి, సేవకు ఉండాలి. సేవ చేయాలంటే ఇది చాలా మంది పిలుపు లేకుండా సేవ చేస్తారు. సరే, అది వేరే సంగతి అనుకోండి. దేవుని సేవ పిలుపు ఉంటే అది ఘనత, పిలువబడిన వారి ఘనత పిలుపు సేవ అనేది. ఇలాగ దేవుని ప్రజలుగా దయచేత అంటే యాజకత్వ సేవ అంటే అది మనకు ఊరకు రాల, దేవుడు దయచేత ఇచ్చాడు. కొరింథీ పత్రికలో అంటారు, మీరు కరుణించబడిన వల్ల ఈ సేవ చేస్తాం అంటే దేవుని కరుణ. ఈ సేవ చేస్తున్నామంటే దేవుని కరుణే, ఆయన కృపే. అపనమ్మకస్తు నన్ను ఆయన సేవకు పిలిచాడు. పౌలు గారు అంటాడు, నమ్మకం అంటాడు, అది ఆయన కనికరమే, కనికరించబడ్డానంటాడు. మనం దేవుని సేవకు రావడం అంటే ఆయన కనికరం, ఆయన కృప, ఆయన కరుణ, ఆయన దయ. అదే సమయంలో ఇక్కడ మనం అంటే ఇప్పుడు దేవుని సేవ ఎలా చేయాలో మనం చూస్తున్నాం. ఏది ఈ సేవ మనం చేస్తున్నామా? యాజక సేవ. యాజకత్వ సేవ అంటే ఏంటి? యాజకుడు అహరోను మొదటి యాజకుడు. కొత్త నిబంధనలో యాజకుడు పేరు చెప్పండి. కొత్త నిబంధనలు ఎవరండి? కొత్త నిబంధనలు యాజకుడు లూకా సువార్త 1వ అధ్యాయం. జకర్యా తన తరగతి క్రమం చొప్పున యాజకత్వ సేవ చేస్తాడు. అంటే బలు అర్పించాలి యాజకుడు, ఆరాధన, అలాగా ధూపం వేస్తాడు, అది ప్రార్థన సాదృశ్యం. దీపాలు వెలిగించాలి, తాను వెలుగుతూ అంటే ఇతరులను వెలిగించే అనుభవం. అలాగ దేవుని బలిపీఠాలు బలు అర్పిస్తూ ఉండాలి, పరిశుద్ధ ఆలయంలో. అలాగ దేవుని ప్రజలకు యాజకత్వం. ఈ దినం మనం రాజులైన యాజకులుగా చేయబడి ఈ యాజక సేవ మనం చేయాలి. యాజకత్వపు సేవ చేసేవారు ఉండాలి. ఈ యాజక సేవ మనం చేస్తున్నామా? ముగింపులో చూస్తే సేవ ద్వారా వచ్చే ఫలితం ఏంటి? చాలా మంది అనుకుంటారు, యెహోవా సేవ చేయటం నిష్ఫలము అనుకుంటారంట. దేవుని వాక్యం అంటే ఫలం ఉండదు, ఆయన సేవ చేస్తే ఏమొస్తుందండి అంటారు. కానీ బైబిల్లో ఏం చెప్తుందంటే సేవ చేస్తూ వచ్చే చాలా విషయాలను ధ్యానం చేసి స్టడీ చేస్తే 10 సంగతులు బయటపడతాయి. ఇంకా చాలా ఉంటాయి. ఇంకా స్టడీ చేస్తే 10 సంగతులు స్టడీ చేసినప్పుడు వాటిలో నేను చెప్తాను, మీరు తీయొద్దు వినండి, మనకు టైం అయిపోయింది కనుక. ఒకటి, దేవుని సేవ చేస్తే ఏంటి ఫలితం? మనందరం సేవ చేయాలా, ఏంటి ఫలితం, ఏంటి లాభం? నెంబర్ 1 ఫలితం ఏంటంటే, అక్కడ మనం చూస్తే సేవ ఫలితం ఏంటంటే, ఇక్కడ ఈ సేవ పరిచర్లో యోహాను 12:26 అంటే, ఒకడు నన్ను సేవించినట్లా నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా దాసుడు, నా సేవకుడు ఉంటాడు. అంటే మొదటి ఫలితం ఏం తెలుసా? మనం చూడండి, రాజుగారి దగ్గర ఉండాలనుకుంటారు చాలా మంది, ప్రధానమంత్రి దగ్గర, అధికారి దగ్గర ఉండాలి కదా. సరే, అంతకంటే గొప్ప అధికారి మన సర్వాధికారి. మనం చూసాం కదా ఆరాధనలో, యేసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడ ఉంటామండి. ఒక తల్లి అడిగింది, మంచి ఆశ, నా కుమారులు ఇద్దరు, నీకు కుడి వైపున ఒకరు. చూడండి, అంటే యేసుక్రీస్తుతో ఆయనతో ఉండాలంటే భూమి మీద ఆయన సేవ చేయాలి. మనం ఎవరైతే ఆయన సేవ చేస్తారు, ప్రభు అంటున్నాడు, నువ్వు సేవ చేస్తే చాలు, అడగాల్సిన పని లేదు, అడిగి తప్పని కాదు, కానీ నువ్వు సేవ చేస్తే చాలు, నా సేవకుడు ఆయన వాగ్దానం చేశాడు, అక్కడ ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటాడు నా సేవ. ఒక ఫలం. రెండవ ఫలము, నా తండ్రి వానిని ఘనపరచడం. అంటే ఏముంది? హానరబుల్, ఘనత. ఈ లోకంలో ఉద్యోగాలు అన్నిటికంటే ఘనత ఏం తెలుసా? దేవుని సేవకున్న ఘనత దేనికి లేదు. అందుకే రెండోది ఇక్కడ మనం గమనించినప్పుడు, రెండోది మనం పరిశుద్ధ గ్రంథం చూస్తే, రెండవ మాట మనం చూసినప్పుడు సేవ చేస్తే మనకి ఏముందో తెలుసు? రెండోది ఘనత ఉంది, హానరబుల్. రెండవది ఘనత. అందుకే మీరు ఘనపరచబడాలంటే ఏం చేయాలి తెలుసా? చూడండి, గమనించండి, దేవుని బిడ్డలకు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని సేవ చేయాలి. సేవ చేస్తున్నామా? దేవుని సేవ చేస్తున్నామా? దేవుని సేవ చేస్తే తప్పనిసరిగా అది వాగ్దానం. దేవుడు చెప్పాడు, మనం ఘనత కోరుకోవాల్సిన పని లేదు, ఆయనే ఘనపరుస్తాడు. నెంబర్ 3, మూడోది ఫలితం ఏంటంటే, నిర్గమకాండం 25 అక్కడ రాబడింది, అప్పుడు మీరు యెహోవాను సేవించుడి, అప్పుడు అని చెప్పి దీవించును. 23వ అధ్యాయము 25 నుండి 30 వరకు విషయాలు ఉంటాయి. అక్కడ మూడవది ఫలితం ఏంటంటే దీవెన, బ్లెస్సింగ్స్ ఉంటాయి. నెంబర్ 4, రోగము తొలగించుతా అంటాడు సేవిస్తే. 5వది, నీ శత్రువులు పారిపోతారంటాడు. 6వది, అభివృద్ధి పొందుతావు. 7వది, అక్కడ మాట ఉంటుంది, 7వది, స్వాధీనపరుచుకుంటావు కనాను దేశాన్ని, అనేకమైన స్వాస్థ్యాలు. 8వది ప్రకటన 7:15 ఉంది, పరలోకంలో తండ్రితో రాత్రులు పగలు సేవిస్తావు, తండ్రితో పరలోకంలో ఉంటావు. 9వది ప్రకటన 22:4, లాస్ట్ ప్రకటన 22:4, ఆయన దాసులు ఆయన సేవించేవారు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు, ఆయన ముఖాన్ని ఎప్పుడు చూస్తారు. ఇక్కడైతే మనం చూడలేదు కదా, మనం చూడలేదు ఇక్కడ డైరెక్ట్ గా, అక్కడ డైరెక్ట్ గా ముఖ దర్శనం చేసుకుంటారు. ఆయన సేవించిన వారు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత 10వది, ఆ సేవకులు ఎవరైతే ఉన్నారో ఆయన సేవించే వారి ముఖం మీద ఆయన నామం, నొసల మీద అంటే ఈ భాగం, ఆయన నామం లిఖించబడుతుంది. 10 రకాల మేలు మనం చూస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన సేవ చేస్తే జీతం ఉంది, బహుమానం ఉంది. కనుక దేవుని బిడ్డలుగా ఇట్టి అనుభవాలు మనము సేవ చేయనట్లు ప్రభు మన కృపను దయచేయను గాక. ప్రార్థన. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్య వెలుగులో దేవుని బిడ్డలుగా
రక్షించబడిన మనము ప్రభు రాకడ ఆరో సూచన జనం మీద జనాలు వేస్తారు. అయితే నీవు నేను మనం లేచేవారు ఉండకూడదు, ఒకరి మీదకి ఒకరు లేవకూడదు. లేస్తారు కానీ మనం లేవకూడదు. మనం ఎలాగున్నాం దేవుని బిడ్డలంగా ఓర్చుకోవాలి, అవసరం మౌనంగా ఉండాలి. మౌనంగా ఉంటే తప్పులు, కానీ విరోధంగా పోరాడకూడదు, గొడవలకు లేవకూడదు. జనం మీద జనాలు, మనుషుల మీద, తండ్రి మీద, కుమారుల బిడ్డల మీద, ఒకళ్ళ మీద ఒకళ్ళు లేచే దినాలు లెగుస్తున్నారు. ప్రభు చెప్పాడు, ఇది నెరవేరుతున్నాయి. ప్రభు రాకడ సమీపం. నేను ప్రభు రాకడ సిద్ధంగా ఉన్నామా? రెండవ భాగంలో మనం ధ్యానించినాము. ఆయన సేవ మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఆ సేవ ఎలాంటిది, ఆ సేవ చేస్తే ప్రతిఫలం, ఈ సేవ మనం చేస్తున్నామా? ఈ రెండు మాటలు మనం పరీక్షించుకొని ప్రభువులో పాల్పొందాం. దయచేసి రక్షణ లేని వారు ఉంటే మీ రక్షణ కొరకై ప్రార్థన. ప్రభు రానే ఉన్నాడు, ఇంకా మారు